రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయసి హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శారదానగర్, గౌతమ్ నగర్ లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లను జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ, గోదావరిలోని జనరల్ ఆసుపత్రిలోని రక్ష పరీక్ష కేంద్రంలో సమయం ముగిసిందని ఏ రోగిని వెనక్కి పంపకుండా శాంపిల్స్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే అందించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గైనిక్ ఓపీని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్ సౌకర్యం, అడ్మిషన్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. అనంతరం గౌతమ్ నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతుల ధాన్యంపై ఎలాంటి కటింగ్ పెట్టడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి కల్పించవద్దని మిల్లాలను ఆదేశించారు. ఈ పర్యటనలో డాక్టర్లు అరుణ, కృపాబాయి, రాజు, సంబంధిత అధికారులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.